నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధుల పర్యటన, బాధితులను ఆదుకుంటామని హామీ. అర్హులందరికీ రేషన్ హెల్త్ కార్డులు 17 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్న పెద్దపల్లి ఎమ్మెల్యే. బద్ది పోచమ్మ ఆలయంలో పెరిగిన రద్దీ, ధర్మపురి క్షేత్రంలో ఆర్యవైశ్యుల విశేష పూజలు. మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నేతల పరామర్శ, 25 లక్షల ఎక్స్గ్రేషియా ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్. ఇక వార్తల వివరాలు. భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రామగుండం సిపి శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల, కాలువ శ్రీరాంపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో సిపి పర్యటించారు. మానేరులో వరద ఉధృతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సేవల కోసం డయల్ 100కు ఫిర్యాదు చేయాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలోని మానేరు వాగు, హుసేన్ మియా వాగులతో పాటు కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల, కూనారం గ్రామాల్లో 2 గల్లంతైన ప్రాంతాలను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656597 లేక డయల్ 100కి సమాచారం ఇవ్వాలని సూచించారు. నిన్న మొన్నటి నుంచి 30th నుంచి వస్తున్న వర్షాల వల్ల మానేరు, తర్వాత ఇక్కడ ఉన్న చిన్న చిన్న కాలువలు, తర్వాత ఈ చెరువులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంట్లో భాగంగా పబ్లిక్కి అందరం అలర్ట్ చేస్తున్నాము. ఎవరు అడ్వెంచర్ చేసి ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటే అది బ్రిడ్జ్ల మీద కానీ క్యాజువల్ నుంచి కానీ పోతున్నప్పుడు మీరు దాటకూడడానికి ప్రయత్నం చేయకూడదు. కొద్ది దూరమైనా పర్వాలేదు, వేరే డీ రూట్ తీసుకొని సురక్షిత ప్రాంతమైన రూట్లలో పెంచుకోవాలని మేము కోరుతున్నాము. దాంట్లో భాగంగానే మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో ఫ్లడ్ సిచ్యువేషన్ మొత్తము ఫిజికల్గా ఎస్టిమేట్ చేస్తున్నాము. మేము ఆల్రెడీ కంట్రోల్ రూమ్, కలెక్టర్స్తో కంట్రోల్ రూమ్ ఉంది. గ్రాడ్యువల్గా వాళ్ళతో మానిటర్ చేసుకుంటూ ఇప్పటికే 7 lakh క్యూసెక్స్ ఫ్లో జరుగుతూ ఉంది. అది మానిటర్ చేస్తున్నాము. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల మానేరు బ్రిడ్జిను సిపి శ్రీనివాస్ సందర్శించారు. వంతెనపై ప్రమాదకరంగా ఉన్న సైడ్ సేఫ్టీ వాల్కు మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. వరదలతో ఇబ్బందులు తలెత్తిన సమయంలో రక్షణ చర్యలు చేపట్టేందుకు శిక్షణ పొందిన సిబ్బందితో పాటు ఒక వాటర్ బోట్, వివిధ రక్షణ పరికరాల ద్వారా కూడిన DDRF ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. ముంపుకు గురైన ప్రజలు అధైర్యపడవద్దని, అత్యవసర సేవల కోసం పోలీసులను సంప్రదించాలని సూచించారు. సిపి వెంట వివిధ స్థాయిలకు చెందిన పోలీస్ అధికారులు ఉన్నారు. ఇళ్ళ నుంచి బయటికి వెళ్లకుండా, వేరే ఊర్లకి వెంచర్ చేయకుండా ఈ 2-3 రోజులు మీరు ఇంట్లో ఉండి అత్యవసరం అయితే తప్ప, అంటే మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప ప్రయత్నాలు జరగకూడదు. అట్లాంటిదే ఏదైనా ఫ్లో ఆఫ్ వాటర్ ఎక్కువగా క్యాజ్వా కానీ బ్రిడ్జ్ కానీ ఎక్కువగా ఉంటే అక్కడ ఆగిపోయి మా కానిస్టేబుల్స్ కూడా అక్కడెక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. తర్వాత ఒక DRF టీం, డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ టీం కూడా రెడీగా ఉంది. ఇక్కడ అందరూ ఆఫీసర్స్ అందరూ టోటల్గా అలర్ట్గా ఉన్నారు. ఎవరికి ఈవెన్ లీవ్స్ కూడా క్యాన్సిల్ చేసాం మొత్తము. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి వరద ఉధృతిని అధికారులతో కలిసి విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ SRSP కడెం ప్రాజెక్టు నుండి వస్తున్న నీటిని ఇరిగేషన్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే 24 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాను కూడా ధర్మపురిలోనే ఉంటూ వరద పరిస్థితిపైన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు వెల్లడించారు. సబ్మెర్జ్ మొత్తం మొదలు ఎఫెక్ట్ అయ్యేటంత ధర్మపురి ప్రజలకు, ధర్మపురి ప్రాంతానికి కాబట్టి 2022 లోపల జరిగినటువంటి ఏదైతే గత ప్రభుత్వంలో చేసిన నిర్లక్ష్యం, గత ప్రభుత్వం ఇరిగేషన్ అధికారి పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా సబ్మెర్జ్ అయిపోయింది.
దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క సమస్యలు తెలిసిన వాడిగా తక్షణమే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మన దానిలో భాగంగా ఈరోజు కొంత వాటర్ ఏదైతే మట్టం పెరిగింది, ఆ వాటర్ పెరిగిందని కూడా ఇప్పుడు 12 గంటల వరకు ఈ గోదావరి తీర ప్రాంతంలో మేమందరం కూడా మేము కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ కానీ అదేవిధంగా రెవెన్యూ అధికారులు కానీ మా మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది అంతా కూడా నిద్రపోకుండా కూడా ఈ గోదావరి ఒడ్డుపడే ఉన్నారు. మా అధికారులంతా కూడా జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉన్నది. గతంలో జరిగినటువంటి ఏదైతే కొంచెం నిర్లక్ష్యం వల్ల కొంచెం అప్రమత్తం ఉండడం వల్ల మొత్తం సగం ధరంపూర్ అంతా మునిగిపోవడం జరిగింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ పర్యటించారు. మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ, పిట్టలవాడ, అంబేద్కర్ కాలనీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏరియా, 16వ వార్డు మోత్కులగూడెం కాలనీలో నీట మునిగిన ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఏటా వర్షాకాలంలో ఇండ్లలోకి నీరు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఎగువన ఉన్న మడిపల్లి, కొత్తపల్లి, శ్రీరాములపల్లి గ్రామాల నుండి వరద నీరు దిగువన ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలోకి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వరద కాలువ నిర్మిస్తామని హామీ ఇచ్చారని ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఆయన వెంట మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువును మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సందర్శించారు. వచ్చే వర్షాకాలం వరకు హుస్నాబాద్లో వరద నీటి ముంపు లేకుండా చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇవ్వడం సంతోషకరమన్నారు. వచ్చే వర్షాకాలం వరకు ముంపు సమస్య పరిష్కరించని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంత్రి కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. దానికోసం రోడ్లు పనులు అయిపోయినాయి కాబట్టి మరి నీళ్లు ఆగినాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా తర్వాత రోడ్డు కంప్లీట్ చేసుకొని ఆ డ్రైనేజ్ అంతా కూడా మరి వర్షపు నీళ్ళన్నీ కూడా వెంబడే వెళ్ళేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. మన మంత్రి గారు కూడా ఇవన్నీ చూసాము వారు ఒక మాట అన్నారు, వర్షాకాలం వరకు ఒక్క చుక్క కూడా వర్షం పడ్డ నీళ్ళు కూడా ఏ ఒక్క దుకాణాలకు రాకుండా, ఏ ఒక్క షాపుకు రాకుండా ఉంటే మరి వారి యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ధారణ చేయకుండా ఉంటుంది, లేకపోతే మేమే మొదలు ధారణ చేస్తాం కూడా. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో ఎస్పీ అశోక్ కుమార్ పర్యటించారు. ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతాలైన చేగ్యాం, కోటిలింగాల గ్రామాలను పరిశీలించారు. కోటిలింగాలలో ప్రవహిస్తున్న గోదావరి నదిని పరిశీలించారు. కోటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న ఎస్పీకి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వెల్గటూరు పోలీస్ స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులతో పాటు స్టేషన్ యొక్క పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల కారణంగా ఇప్పటి వరకు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ రఘుచందర్, సిఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐ ఉమాసాగర్ ఉన్నారు. దీనికోసం మన జిల్లాలో ఈ 7 మండలాలు ఉన్నాయి, విచ్ ఆర్ బార్డరింగ్ టు గోదావరి. అక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కలిపి అందరికీ అలర్ట్ చేస్తున్నారు. ఇలాంటి సమస్య రాలేదు. మనం ప్రివెంటివ్గా చాలా మెజర్స్ తీసుకున్నాము. సో ఈ టైప్ ఆఫ్ పరిస్థితి రాలేదు. ఇక్కడ మనం ఇట్లా రెస్క్యూ టైప్ ఆఫ్ పరిస్థితి రాలేదు. ఇప్పుడు ఈ అన్నెసరీలీ ఇప్పుడు ఈ బయట తిరగడం, ఈ ఫిషింగ్ చేయడం, ఫోటో సెల్ఫీ తీసుకోవడం అది చేయకండి. ఈ వరదల టైంలో కొంచెం జాగ్రత్త ఉండాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు వర్షాలకు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. గంభీరావుపేట, లింగన్నపేట గ్రామాల మధ్య వాగు ఉధృతి పెరగడంతో సిద్దిపేట టు కామారెడ్డికి రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కటక మృత్యుంజయం వాగు ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త వంతెన పనులు పూర్తి కాకముందే పాత వంతెన కూల్చడంతో రాకపోకలకు, గ్రామస్తులకు ఇబ్బందులు అవుతున్నాయని తెలియజేశారు. తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో మండల ప్రజలు రాకపోకలు ఎలా సాగించాలని ప్రశ్నించారు. ఇవాళ అర్థమవుతా ఉంది. ఇకపోతే ఈ వర్షాలకు సంబంధించి సిరిసిల్ల ప్రాంతం లోపల ఇక్కడ
పెద్దగా జన నష్టము ప్రాణ నష్టము ఉండేటువంటి పరిస్థితి ఉండదు. పంట పొలాలకు కూడా పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఎక్కడైనా ఇవాళ అధికార యంత్రాంగం అంతా కూడా మండల హెడ్ క్వార్టర్లలో ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా వాళ్ళు హెడ్ క్వార్టర్లలో ఉండి చూడవలసినటువంటి అవసరం ఉన్నది. చెరువులు కుంటలు తెగకుండా మరి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. తర్వాత రెండవది, దీనివల్ల కొంత ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి లాభమే. ఎందుకంటే ఇప్పటికీ వర్షాలు ఆగిపోతే దేవుని దయ వలన ఈ ఉన్న నీళ్లు మన చిన్న చిన్న చెరువులు కుంటలు నింపేటువంటి అవకాశం ఏర్పడ్డది. అసలు మానేరు నిండుతుందా లేదా అనేటువంటి పరిస్థితి లోపల ఇవాళ మానేరు మత్తడి ఓవర్ఫ్లో అవుతూ ఉన్నది. ఇది కొంత సంతోషకరమైనటువంటి విషయమే అయినా కూడా ఈ వర్షాలు ఇక్కడికే ఆగిపోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంతా పూరు గుడిసెలలో ఉన్న వాళ్ళు పాత ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేసేటువంటి కార్యక్రమం జిల్లా అధికార యంత్రాంగం రెవెన్యూ డిపార్ట్మెంట్ 2-3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రాజరాజేశ్వర జలాశయం జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జలాశయం నిండుకుండలా మారింది. ఎస్ఆర్ఎస్పీ నుంచి 7,000 క్యూసెక్కులు, అప్పర్ మానేరు మూలవాగు నుంచి 10,660 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండడంతో మిడ్ మానేరులో నీటి నిల్వ 20.80 టీఎంసీలకు చేరినట్టు అధికారులు తెలిపారు. ఇక్కడి నుండి మల్లన్న సాగర్కు 6,550 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్టుగా వారు చెప్పారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అందజేస్తామన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. ఈ నెల 17 నుంచి ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్హులు రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై సుమారు 46 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్లకు సంబంధించి 50 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 17 నుండి గ్రామాన తిరిగి 2వ విడత ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్కరికి కూడా ఇల్లు నిర్మించి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కేవలం మాటల గారడీ చేసి చివరకు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. నియోజకవర్గంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, వైస్ చైర్పర్సన్ బిర్దు సమతాకృష్ణ, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన గ్రామ సభలు ఉన్నాయి. ఎవరైతే రేషన్ కార్డు లేనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో మరి ఆనాడు ఏంటంటే మీరు దరఖాస్తులు రాసిచ్చారు, కానీ ప్రభుత్వం ఎక్కడ ఆప్షన్ చేయలేదు. ఇవాళ మళ్ళీ ప్రభుత్వం మీ దగ్గరికి అధికారులను పంపించి సెప్టెంబర్ 17 నుండి ప్రభుత్వం ఏదేదైతే మీకు ఇవ్వాలనుకుంటా ఉందో, మీ దగ్గర నుండి దరఖాస్తు రూపంగా తీసుకోవాలనుకుంటా ఉందో, మరి సెప్టెంబర్ 17 నుండి 2వ విడత ప్రజాపాలన ఉంది. ఆ గ్రామ సభలలో రేషన్ కార్డులు ఎవరైతే లేరో, రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ గ్రామాలలో ఇల్లు లేరు, ఒక 30, 50, 60 గత ప్రభుత్వం 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే విజయరమణారావు తనిఖీ చేశారు. రోజువారీగా ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని, త్వరలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమిస్తామన్నారు. దోమల వల్ల వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయని తెలిపారు. పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చిన్నపిల్లలు కానీ, తర్వాత మహిళలు కానీ, పురుషులు కానీ దాదాపు అన్ని బెడ్స్ కూడా ఫుల్ ఉన్నాయి. తర్వాత అవుట్ పేషెంట్స్ ఉన్నారు, ఇన్ పేషెంట్స్ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా డెంగ్యూ పాజిటివ్ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఓన్లీ వైరల్ ఫీవర్స్ సార్ అక్కడక్కడ 10 పేషెంట్ల 1-2 చికెన్ గున్యా ఇటువంటివి ఉన్నాయి. మేజర్గా అయితే వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. కాబట్టి
ట్రీట్మెంట్ కూడా నాకు తెలిసి అంటే నేను చూసిన దాన్ని ఇప్పుడైతే బాగానే ఉంది, బాగానే అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు డాక్టర్స్. సరే వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు చెప్పారు, నా దృష్టికి తీసుకొచ్చారు. అవి కూడా రాబోయే రోజుల్లో ఆ ఇబ్బందులు లేకుండా కూడా మెయింటైన్ చేస్తాను. కానీ పరిసర ప్రాంతాలని కొంత మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్స్ కూడా ఇద్దరు డాక్టర్లు గైరాజర్ ఉన్నారు 8 మందిలో. ఒక అతను పెద్దపల్లి వెళ్ళిపోయిన ట్రాన్స్ఫర్లో, ఇంకొక అతను లీవ్లో ఉన్నాడు. అదేవిధంగా 13 మంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్స్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై 455 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని నష్టపోయిన వారిని సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల మేరకు రుణమాఫీ చేశామన్నారు. వివిధ సమస్యలతో 1,50,000 మంది రైతులకు రుణమాఫీ అమలు కాలేదని, త్వరలోని వారికి కూడా అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. 2018 ఎన్నికల ముందు చెప్పిన మళ్ళీ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ ఇస్తామని చెప్పి రుణమాఫీ చేయకపోను ఎలక్షన్లు 2 ఏళ్ల ముందట ఉన్నప్పుడు ఏదో తూతూ మంత్రంగా రైతు రుణమాఫీ అని మొదలు పెడితే అది వడ్డీ కిందికి వెళ్ళిపోలేదు. అలా కొంత 80% మందికి అసలు ఆ వడ్డీ కూడా రాలేదు. కానీ ఇవాళ మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఏకకాలంలో ఇప్పటి వరకు దాదాపు 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో రైతులకు మాట్లాడారు. అదే బ్యాంకులన్నా మళ్ళీ మీరు రుణం ఇచ్చినా అని చెప్పి అడుగుతా ఉన్నా. వేములవాడ బద్ది పోచమ్మ ఆలయంలో రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు నెత్తిన బోనాలతో ఆలయం ఎదుట క్యూలైన్లలో బారులు తీరారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం బోనాలు సమర్పించే భక్తులతో జాతరను తలపించింది. సోమవారం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మంగళవారం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకుని తరించారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో బోనం మొక్కు చెల్లించుకునేందుకు భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గోపాల కాల్వలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా స్థానిక ఉగ్ర నృసింహస్వామి సన్నిధిలో 4 రోజుల పాటు భక్తులు, గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో భజన, సంకీర్తనలు నిర్వహించారు. అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయాలలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం అనంతరం భక్తులు భజనలు, కోలాటాలతో గోదావరి నది వరకు నగర సంకీర్తన చేపట్టారు. అనంతరం గోదావరి నదికి మొక్కులు చెల్లించి పుణ్య స్నానాలను ఆచరించారు. చాలా సంవత్సరాల నుండి ధర్మపూర్లో శ్రావణమాసం సందర్భంగా ఉగ్ర నరసింహస్వామి వారి ఆలయంలో 4 రోజులు రాత్రి 8 నుండి 10 గంటల వరకు భజన కార్యక్రమము నిర్వహించుకొని ధర్మపురి పట్టణ ఆర్య వైశ్య సంఘము మరియు చాడ గంగన్న వారి కుమారులచే ఏర్పడినటువంటి ఈ కార్యక్రమము చాలా అత్యంత అద్భుతంగా 4 రోజులు భజన కార్యక్రమం జరుపుకున్నాము. దానిలో భాగంగా ఈరోజు గోపాల కాల్వలు అని సాంప్రదాయ ప్రకారంగా అందరం కూడా ధర్మపురి పట్టణ మహిళలచే కోలాటము మరియు భజనలచే గోదావరి నది తీరానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మొక్కులు చెల్లించి స్వామివారి ప్రసాదాన్ని, భోజనాన్ని స్వీకరించి అందరం కూడా ఎంతో అత్యుత్సాహంగా పాల్గొన్నాము. ఇటు కార్యక్రమంలో శ్రీ అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి వారి భజన మండలి కూడా పాల్గొన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ధర్మపురి పట్టణ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన చెప్పాల పవన్ ఇటీవల వరదల్లో పడి మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే
దాసరి మనోహర్ రెడ్డి పరామర్శించారు. వరదల్లో పడి ప్రభుత్వ ఉద్యోగి పవన్ మృతి చెందడం బాధాకరమన్నారు. బాధితులకు 25 లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరదల వల్ల ఇప్పటికే 33 మంది మృతి చెందినట్లు ప్రాథమికంగా అంచనా వేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరదల్లో గల్లంతైన వారికి 5 లక్షల పరిహారం అందించి చేతులు దులుపుకుంటుందని ఆరోపించారు. వారి వెంట మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ గంట రాములు యాదవ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు చెప్పారు, ఈ వరద దాటుతుండగా ప్రమాదవశాత్తు వరదలో అంటే వాగులో కొట్టుకుపోయి తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఆయన యువకుడు, ఇంకా పెళ్లి కానటువంటి వాడు. మరి వారి కుటుంబాన్ని ఈరోజు పరామర్శిస్తున్నటువంటి సందర్భంలో కుటుంబ వివరాలు తెలుసుకున్నప్పుడు దాదాపుగా ఇదివరకే ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ కూడా కోల్పోయినటువంటి విషయాలు వాళ్ళ తల్లి మరి వివరించడం జరిగింది. మరి ఈయననే ఆధారమైనటువంటి కుటుంబాన్ని తను కూడా కోల్పోవడం వల్ల ఒంటరిగా వాళ్ళ తల్లి మాత్రమే మిగిలింది. ప్రభుత్వ విధానం చూసినట్టయితే మొక్కుబడిగా ఏదో కంటి తుడుపు చర్యగా కొన్ని చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నట్టుగా మనకు కనబడుతున్నది. అటు ఖమ్మం కావచ్చు, అదేవిధంగా జనగామ ప్రాంతంలో కావచ్చు. ఇప్పటికీ ఆ రోజు ఆదివారం అయినప్పటికీ ప్రభుత్వం నిర్దేశించినటువంటి పనులు తను హాజరై ఆ వివరాలను సేకరిస్తూ ఆ కార్యక్రమంలో అతను అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆ వాగు దాటుతూ తను వాగులో పడిపోవటం దురదృష్టకరం. మరి అంతకుముందే ఆ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు చనిపోయి, తర్వాత కుటుంబ సభ్యులు ఇంకో 2-3 చనిపోయి, మరి అతను కూడా ఈ రకంగా వాగులో పడి చనిపోవటం చాలా దురదృష్టకరం. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఆ రోజు ఆదివారం అయినప్పటికీ కూడా మరి రుణమాఫీకి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలన్న ఆలోచనతో మరి అధికారులు నిర్దేశించిన మేరకు అతను పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన చెప్పాల పవన్ వరద నీటిలో గల్లంతై మృతి చెందగా వారి కుటుంబాన్ని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. ఎమ్మెల్యే విజయరమణరావుతో కలిసి 5 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం కూనారం గ్రామంలోని పెద్ద చెరువులో బేతగల్ గ్రామానికి చెందిన గోస్కుల కుమార్ గల్లంతై మృతి చెందగా వారి కుటుంబాన్ని ఎంపీ, ఎమ్మెల్యే పరామర్శించారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఎక్స్గ్రేషియా చెక్కును కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈరోజు ఇట్లాంటి సిచ్యువేషన్ ప్రభుత్వం తరఫున పవన్ గారి ఫ్యామిలీకి మరి కుమార్ గారి ఫ్యామిలీకి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వ తరఫున సహకారం ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి డెఫినెట్గా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దాంతోపాటు ప్రజలకు కూడా నా విజ్ఞప్తి, ఇట్లాంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇండోర్సే ఉండాలి, ఇంట్లో ఉండడం బెటర్. ఎందుకంటే మనం చూస్తున్నాము సడన్గా వాటర్ వచ్చి హై టైడ్ లో టైడ్ లోపల మనిషిని లాగేస్తుందని చెప్పి చాలా వీడియోలు వస్తున్నాయి ఆన్లైన్ కూడా, అవేర్నెస్ చాలా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈ వర్షాకాలంలో సడన్గా ఎక్కువ వర్షం వచ్చినప్పటికీ ఎక్కడైతే ఉన్నారో అక్కడ వరదల కొట్టుకుపోవడంతో చనిపోవడం జరిగింది. మరి వారికి ఇవాళ 5 లక్షలు ప్రభుత్వం ప్రకటించిన ఎక్సైజ్ను మా ఎంపీ వంశీ గారు, నేను, మరి ఇక్కడ లోకల్ నాయకత్వం సారయ్య గౌడ్ గారు అందరం వచ్చి కూడా ఇవాళ వారి కుటుంబాన్ని పరామర్శించి ఆ చెక్ ఇవ్వడం జరిగింది. మరి వారితో పాటు కుమార్ అనేటువంటి వ్యక్తి మరి మత్తడి దగ్గర చేపల ఏదైతే వల పెట్టి వాటిని ఆపడానికి ప్రయత్నం చేసి మరి ప్రమాదవశాత్తు మత్తడి నీళ్ళలో పడి ఆ వరదలు కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. మన తనకు కూడా పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు. మరి వారికి కూడా ఇవాళ ప్రభుత్వం ప్రకటించినటువంటి 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా మరి ఎంపీ గారు అదేవిధంగా నేను మీ అంతా కలిసి వారికి ఇవ్వడం జరిగింది. భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను స్వచ్ఛందంగా కూర్చివేయాలని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ సూచించారు. మున్సిపల్ పరిధిలోని 33వ వార్డుకు చెందిన ఇల్లు పాక్షికంగా కూలిపోగా కొద్దిపాటి సమయంలో ప్రాణనష్టం తప్పింది.
ఈ ఇంటిని సందర్శించిన కమిషనర్ జేసీబీ సాయంతో పూర్తి స్థాయిలో కూల్చివేయించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఎవరూ ఉండవద్దని సూచించారు. అలాంటి ఇండ్లు ఏమైనా ఉంటే 6303127484 నెంబర్కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కమిషనర్ వెంట వార్డు కౌన్సిలర్ బూతగడ్డ సంపత్, టౌన్ ప్లానింగ్ అధికారి వినయ్, మున్సిపల్ సిబ్బంది వెంకటేష్, శంకర్, భూమేష్ ఉన్నారు. వర్షాల వలన తడిచిన గోడలు కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆల్రెడీ శిథిలావస్థలో ఉన్న ఇళ్ల దగ్గరికి మా మున్సిపల్ సిబ్బంది, ఆల్రెడీ మన టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా వచ్చి చెప్పడం జరిగింది. అందరికీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, కూలిపోయే స్థితిలో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇళ్లలో ఉండకూడదు. దయచేసి ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా దగ్గరగా ఉండకూడదు. ఇంతకుముందే 33 వార్డులో ఒక గోడ ప్రమాదకరంగా కూలిపోవడం జరిగింది. ఒక 2 నిమిషాలు లేట్ అయితే అక్కడ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండేది. సో అవి కూడా తీసేయడం జరిగింది. సో దయచేసి ప్రజలందరికీ మున్సిపల్ తరఫున విజ్ఞప్తి ఒకటే, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్ల దగ్గర కానీ దాని ఇంటి చుట్టూ కానీ ఎవరు ఉండకండి. ఏదైనా కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లు ఉంటే మున్సిపల్కి తెలియజేయండి. మేము వచ్చి జేసీబీ ద్వారా వాటిని తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా వర్షము తీవ్రంగా ఉంది కాబట్టి అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రాకూడదు. అదేవిధంగా ఇంటి చుట్టూ ఎవరు కూడా నీరు నిలవలేకుండా చూసుకోవాలి. ఎందుకంటే డెంగ్యూ కానీ, మలేరియా కానీ, ఫీవర్, సీజనల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా కాచిన నీటిని తాగాలి. అదేవిధంగా ఇంటి చుట్టూ కూడా నీరు నిలవలేకుండా చూసుకొని రోగాల బారిన పడకుండా మున్సిపల్కి సహకరించాలని కోరుకుంటున్నాం. మనకు వాటర్ నిలుస్తున్నాయి అని చెప్పడం జరిగింది. అది ఏమైందంటే దానికి డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడము, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ఇండ్ల వాళ్ళు హైట్ కట్టుకోవడం వల్ల లో లయింగ్ ఏరియాలో నీరు నిలవడం జరిగింది. దానికి శాశ్వతమైన డ్రైనేజ్ వ్యవస్థ. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి శుక్ర, మంగళవారాల్లో డ్రైడే నిర్వహించి ఇంటితో పాటు చుట్టుపక్కల వారికి డ్రైడేపై అవగాహన కల్పించాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్తబండికి అందజేయాలన్నారు. ప్రతి సంఘం సభ్యురాలు బ్యాంకు ద్వారా అందించే రుణాలతో ఆర్థిక అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి, సిఎల్ఆర్పి జ్యోతి, మంజుల, ఆర్పీలు దేవేంద్ర, సునీత, రజిత పాల్గొన్నారు. తప్పకుండా సమాజం మారుతుంది, అది వాడకట్టు మారుతుంది. ఇప్పుడు మన ఏ ఊరు మనది? జమ్మికుంట, అవునా కదా? మీది ఏ వాడకట్టమ్మా? సాలవాడ, అవునా కదా? సాలవాడ మారంటే మీరేం చేయాలి? మీరు మార్చొచ్చా మార్చాలా? సాలవాడని ఇట్లా మిగతా ఉన్న అన్ని వార్డులకి వచ్చిన మహిళా సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి జమ్మికుంటను మార్చొచ్చా మార్చాలి? చెప్పండి. సైజ్ చెప్పుంది, మార్చొచ్చు కదా. దానికి మనం ఏం చేయాలి? మార్చొచ్చు అంటే మనం మంత్రాలు చదవడము, రన్నింగ్ చేయడము, ఎవరెస్ట్ ఎక్కడము, రాకెట్ సైన్స్ కాదు. సింపుల్ చిట్కాలు ఉన్నాయి. మనం ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది, ఎంతమంది డ్రైడే పాటిస్తున్నామో చాలా మంది వచ్చింది. ఇక్కడ సుమారుగా 60 మంది వచ్చినంటే నాకు 60 ఇండ్లు వచ్చినట్టు ఇక్కడ. అంటే ప్రతి ఫ్యామిలీ నుండి ఒకరు మహిళా సంఘాలు ఉంటారు. దాదాపుగా పెద్ద ఫ్యామిలీ ఉంటే 2-3 ఉంటారు, కానీ ఒక కుటుంబం ఉంటే దాదాపుగా ఒక్కరు మాత్రమే మహిళా సంఘాలు ఉంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఆర్డీఓ శేషాద్రి హాజరై మండల వ్యాప్తంగా జరిగిన ఉపాధి హామీ పనుల నివేదికలను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఆర్డీఓ మాట్లాడుతూ ఉపాధి హామీ ద్వారా పేదలు ఉపాధి పొందేలా ఈజీఎస్ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు అవగాహన కల్పించాలని సూచించారు. కూలీల అటెండెన్స్, వేతనాలు సక్రమంగా పరిశీలించాలన్నారు. కూలీలు నష్టపోకుండా చూడాలని ఏజీఎస్ సిబ్బందికి సూచించారు. మీరు మీ సెల్లో కూడా తెల్లారి నిన్న మనం ఎంతమందికి అటెండెన్స్ పంపించాం, వాళ్ళు ఏమైనా ఉందా, ఎవరికైనా సెంట్ కాలేదా. కొన్నిసార్లు అక్కడ 0 ఉంటుంది, పే ఆర్డర్ ఏమో వర్క్ ఉంటుంది. కనుక ఇటువంటి పొరపాట్లు చేయకండి. ఎందుకంటే ఈజీఎస్ రాను చాలా స్ట్రిక్ట్ అవుతుంది, చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఏదున్నా ఎర్రర్ రిజిస్టర్లు రాయండి, మాస్టర్ కింద నోటు పెట్టి రాయండి. కనుక మీ అందరికీ, ఎందుకంటే సోషల్ ఆడిట్ టీమ్ కూడా మా యొక్క ఏంటంటే చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. భారతదేశ మూలవాసుల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన తంగలన్ సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సంబరాలు చేసుకున్నారు. బహుజన సేన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జింక శ్రీధర్ మాట్లాడుతూ భారతదేశ మూలవాసుల జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు రంజిత్ ఒక గొప్ప సినిమా తీయడం సంతోషకరమన్నారు. సమాజంలోని అసమానతలను తొలగించేందుకు భవిష్యత్తులో ఇలాంటి చిత్రాలు మరెన్నో రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు దొబ్బల ప్రవీణ్, వేములవాడ అంబేద్కర్ డివిజన్ సంఘం కార్యదర్శి గుడిసె మనోజ్ కుమార్, చిర్రవేణు, జింక శ్రీకాంత్ పాల్గొన్నారు.
సినిమాల పాత్ర కూడా ఉందని భావించి రంజిత్ గారు ఒక గొప్ప సినిమాను ఈ సమాజానికి అందించడం చాలా సంతోషకరం. అదేవిధంగా వివిధ భాషల్లో సినిమా ఘన విజయం సాధించి మూలవాసుల యొక్క చరిత్రను అర్థమయ్యే విధంగా చిత్రీకరించిన సినిమా యూనిట్ సభ్యులకు మరోసారి బహుజన సేన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అతిథులుగా పాల్గొన్న దొబ్బల ప్రవీణ్ భీమార్మి అధ్యక్షుడు మరియు గుడిసె మనోజ్ గారు, అదేవిధంగా వివిధ ఆర్గనైజేషన్లకు సంబంధించిన పెద్దలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి హృదయపూర్వక జరిపి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఎల్ఐసి ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించారు. జీవిత బీమా 68వ వార్షికోత్సవం సందర్భంగా జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోటీల్లో మండల పరిధిలోని 9 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట బ్రాంచ్ మేనేజర్ ఇమాన్యుయల్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ఇంద్రసేనారెడ్డి, డెవలప్ ఆఫీసర్ ఎలుపుల రాజేందర్, ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పూర్తి చేసుకున్న సందర్భంగా మేము పిల్లలకు ప్రోత్సాహం పేరుతో ఎల్ఐసి తరఫున ఎల్ఐసి గురించి అవగాహన తెలుపుతూ మరి ప్రోత్సహించడానికి పిల్లలు దానికోసము మనము ఎల్ఐసి ద్వారా క్విజ్ పోటీలు పెట్టడం జరిగింది. దీనికి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మరియు ప్రిన్సిపల్ గారు మాకు సహకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లె గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో ఎలుగుబంటి జారిపడినట్లు ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మోహన్ లాల్ తెలిపారు. ఆదివారం సాయంత్రం వ్యవసాయ బావిలో ఎలుగుబంటి పడిపోగా గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న అధికారులు బావిలో నిచ్చెనలు వేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఎలుగుబంటి బావిలో ఉందా లేక వెళ్ళిపోయిందా అనేది తెలియాల్సి ఉందన్నారు. వర్షాల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొంగుతున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. కరెంటు స్తంభాలు తాకకూడదని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆడపు రాజు, పుప్పాల నాగార్జునరావు, సూదాటి కరుణాకర్, ఇబ్రహీం, ధర్మాల రవి పాల్గొన్నారు. ఈ వాతావరణ హెచ్చరికల ద్వారా చెప్పినప్పటికి కూడా వారి వృత్తిరీత్యా కొంతమంది గ్రామాలకు పోయి మరి అక్కడ చనిపోవడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులు కూడా పూనారంలో మత్స్యకారుడు కూడా చనిపోవడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఏదైతే అత్యవసర పరిస్థితులు పడితే తప్ప మరి అది కూడా కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బయటకు వస్తేనే మరి ఆ వరదల నుంచి కూడా తట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక పూర్తి స్థాయిలో మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజానీకానికి తెలియజేయగలుగుతాం. ముఖ్యంగా రైతులు ముఖ్యంగా కరెంటు మోటార్లు కావచ్చు, అదేవిధంగా ఏదైతే స్టార్టర్లు కావచ్చు, అడిగి పోయినప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం కూడా దిగువ ప్రాంతంలో మరి వాగులు, అదేవిధంగా హుషార్మియా వాగు, పెద్దవాగు, నక్కల వాగు ఇవన్నీ ఉన్నాయి కనుక ఈ గ్రామాల ప్రజలందరూ కూడా. యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం పెద్దపల్లి జిల్లా కార్యదర్శిగా కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన రామగల్ల సురేష్ నియమితులైనట్లు రాష్ట్ర కార్యదర్శి మాడం తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యదర్శి రామగల్ల సురేష్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని కోరారు. యుఎస్ఎఫ్ఐ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా రామగల్ల సురేష్ అనే నన్ను నియమించడం జరిగింది. ఈ నియామకానికి సహకరించిన రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి గారికి మరియు రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను 800 కోట్ల ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలని, కాస్మెటిక్ ఛార్జీలను ప్రస్తుతం ఉన్న ధరలకు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా నెలకొన్న విద్యార్థుల సమస్యల పట్ల పోరాటం చేయడంలో ముందుంటామని తెలియజేస్తున్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.